నమస్తే K24 న్యూస్. అంటరానితనం అస్పృశ్యత నిర్మూలనలో భాగంగా ప్రతి నెల 30న దళితవాడల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని తహసీల్దార్ చిట్టిబాబు తెలిపారు. ఈ క్రమంలో బోదుగుట్టపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో దళితుల మేలకల్పనపై చర్చించారు. తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి విజయ్, ఎంఆర్పీఎస్ నేత ఎంపీ ప్రకాష్ మాదిగ, సోషల్ వెల్ఫేర్ ప్రతినిధులు, పోలీసు, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే పౌర హక్కుల దినోత్సవం కుప్పం మండలం నడుమూరు పంచాయతీ బోదుగుట్టపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ఈ సివిల్ రైట్స్ డేకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కుప్పం మండల తహసీల్దార్ గారికి, మరి అదేవిధంగా ఎంపీడీఓ గారికి, సహాయ సంక్షేమ అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం ఇంకా రాలేదు కాబట్టి, మరియు డిఓ గారు, గృహ నిర్మాణ శాఖ కుప్పం మండలి వారికి, మరియు ఆర్డబ్ల్యూఆర్ కుప్పం వారికి, పంచాయతీరాజ్ కుప్పం వారికి, సిడిపిఓ కుప్పం వారికి, సిఓపిఆర్టీ కుప్పం వారికి, ఎంఈఓ కుప్పం వారికి, వైద్యాధికారి కుప్పం వారికి, వ్యవసాయ శాఖ అధికార కుప్పం వారికి, గ్రామ సర్పంచ్ వారికి, ఏపీఎం మరియు ఏపీఓ కుప్పం వారికి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నడుమూరు వారికి, మరి అందరూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకోవాలా, అది కూడా ఎక్కడైతే దళితులు ఉంటారో ఆ పల్లెల్లో, మరి ముఖ్యంగా అంటరానితనాన్ని, అస్పృశ్యతనాన్ని నిర్మూలనలో భాగంగా ప్రతి దళిత వాడల్లో నెల చివరిన తహసీల్దార్ గారి అధ్యక్షతన మరియు ఎంపీడీఓ సార్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఏదైతే దళితులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మరి అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలనలో భాగంగా దళితుల్ని వేధిస్తే, తిడితే వాళ్ళని పక్క గ్రామానికి రానియకుండా అంటరానితనాన్ని చూపిస్తున్న వారి మీద ఏ విధంగా చట్టాలు పనిచేస్తాయనే విషయం మీద మీకు అందరికీ కూడా అవగాహన తీసుకుని వచ్చేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ సమస్యలు ఇక్కడ ఎవరైనా ఇతర క్యాస్టుల వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కులం పరంగా దూషిస్తే కానీ, లేదు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏదైనా కులం పేరుతో దూషిస్తూ మీరు ఇక్కడ రావద్దు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సార్ గారు, ఎంఆర్ఓ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు ఉంటాయి. అదే సేమ్ టైం మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఇక్కడ వాటర్ సమస్య కావచ్చు, ఇళ్ళ సమస్య కావచ్చు, ల్యాండ్ సమస్య కావచ్చు, ఏదైతే 17 శాఖల అధికారులు ఇక్కడ ఉంటారు, ఇక్కడ సార్ దృష్టికి తీసుకొచ్చినారంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ చేసినటువంటి అందరూ ఆరోగ్య సమస్య కావచ్చు, అంగన్వాడీ సమస్య కావచ్చు, మరి అదేవిధంగా ల్యాండ్ విషయం, ఇళ్ళ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వీటన్నిటి మీద అన్ని అధికారులు కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ మినిట్స్ మీరు ఏదైతే సమస్యలు చెప్తారో దాన్ని మినిట్స్ రూపంలో ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఈ మినిట్స్ని కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారే దగ్గరుండి ఈ సమావేశం జరిపినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయో వీటిని పరిష్కరించే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆదేశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా బోదగుట్టపల్లి హ్యాపీస్లో ప్రధానంగా ఎస్సీ కాలనీ అయిన బోదగుట్టపల్లిలో ఈరోజు పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ పౌర హక్కుల దినోత్సవం ప్రాముఖ్యత ఏంటంటే, సమాజంలో వివక్షకు ఎవరైతే గురవుతారో